ఈ లోకంలో జీవించే వ్యక్తులుగా మనము ఎవరి కొరకు జీవించాలి, ఎందుకొరకు జీవించాలి, ఎలా జీవించాలి, ఈ విషయాలను చర్చిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 21 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో పౌలు తన పరిచర్యకు సంబంధించి తన శ్రద్ధాసక్తులను వివరిస్తున్నట్లుగా చూస్తాం. తాను దేవుని పరిచర్య నిమిత్తము ప్రత్యేకించబడ్డాడని అతనికి తెలుసు. ప్రభు యొక్క భయము అతనికి తెలుసు గనుక రక్షణ పొందులాగున మనుషులను అతడు ప్రేరేపిస్తున్నాడు. దేవునికి మనుషులకు పరిచర్య చేస్తూ జీవించాలనేదే అతని అభిలాష. ప్రభువు విషయమైన భయాన్ని బట్టి అతడు మనుషులను ప్రేరేపిస్తున్నానని చెబుతున్నాడు. క్రీస్తు యొక్క ప్రేమ తనను బలవంతం చేస్తుందని పౌలు ఇందులో ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే అందరి కోసం యేసు మరణించాడు గనుక అందరూ యేసు కోసం జీవించాలని, అందుకోసమే ఆయన మరణించాడని పౌలు ఇక్కడ తేటపరుస్తున్నాడు. క్రీస్తునందున వారు నూతన సృష్టి. తాను క్రీస్తుకు రాయబారినని, తన సమాధాన పరిచర్యను ఆయన తనకు అప్పగించాడని గ్రహించాడు. కనుక దేవుని పక్షంగా ఆయనతో సమాధాన పడుమని వేడుకుంటున్నాడు. దేవునికి మనుషులకు పరిచర్య చేస్తూ జీవించాలనేది పౌలు యొక్క అభిలాషగా ఉంటున్నది. పౌలు కొరింథీల పట్ల ఉత్సాహంతో ప్రభావితం కావడానికి పలు కారణాలున్నాయి. ఇక ఆ వివరాలను నేటి ఈ పాఠంలో తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠ్య భాగం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 21వ వచనం వరకు సావధానంగా వినండి. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముతున్నాను. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకోవడము లేదు, కానీ హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడే వారికి ప్రత్యుత్తరమివ్వటానికి మీకు ఆధారము కలగాలని మా విషయమై మీకు అతిశయాస్పదము కలిగిస్తున్నాము. ఏలయనగా మేము వెర్రివారమయ్యామా? దేవుని నిమిత్తమే. స్వస్థబుద్ధి గలవారమయ్యామా? మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తున్నది. ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాడు గనుక అందరూ మృతి పొందారని, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించడానికి ఆయన అందరి కొరకు మృతి పొందాడని నిశ్చయించుకుంటున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినా ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, ఇదిగో కొత్తవయ్యాయి. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని అట్టి సమాధాన విషయమైన పరిచర్యను మాకు అనుగ్రహించాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకుంటూ అదే సమాధాన వాక్యమును ప్రచురించడము మాకు అప్పగించాడు. శ్రోతలు వింటున్నారా? పౌలు దేవుని భయము నెరిగినవాడు. మనుషులకు సువార్త చెప్పి ఒప్పించడానికి దేవుడు పౌలును ఏర్పరచుకున్నాడు. దేవునికి పౌలు ఆంతర్యమంతా తెలుసు. ఈ సంగతి మీ మనస్సాక్షికి తెలుసు గదా. దేవుడంటే భయభక్తులు గలవాడు పౌలు. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం అంటోంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. అయితే కొందరు ఆధునిక వేదాంతులంటున్నారు, మనం దేవుడంటే భయపడాల్సిన అవసరమేమీ లేదు. వీరి దృష్టిలో దేవుడు
నెమ్మదైన మహావృద్ధుడు, ఎవరినీ ఏమీ అనడు, మెత్తనివాడు, నీవేమన్నా ఏమి చేసినా మెదలకుండా మూలన కూర్చుంటాడు. అందరికీ దేవుడు తండ్రి అని వీరి బోధ. సార్వత్రిక పితృత్వం, సార్వత్రిక భ్రాతృత్వం అంటూ వీరు మాట్లాడతారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని చదివి ఏం చెబుతారో చెప్పమనండి. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. ప్రజలకు కల్తీ తిండి పెట్టకూడదు. రొట్టెలాగా కనపడే కట్టెను ప్రజలకు పెడతారా? ప్రజాద్రోహమవుతుంది. పైపై మెరుగుల బోధ నేరమవుతుంది. మన దేవుడు మహాపరిశుద్ధుడు, నీతిమంతుడు. ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ దేవుడు నిన్ను రక్షించగోరుతున్నాడు. ఆయన ప్రతిష్ఠించిన మార్గాన మాత్రమే ఆయన దగ్గరికి రావాలి, లేకపోతే తీర్పు తప్పదు. మేము దేవుని భయము నెరిగిన వారము, మనుష్యులను ప్రేరేపిస్తున్నాము. ప్రసంగ వేదిక ముందు నిలిచి నరకాన్ని గురించి బోధించడానికి భయపడే ప్రసంగికులు కొందరున్నారు. వీరు దేవుని తీర్పును బోధించరు. అందుకే అనేకులకు దేవుడంటే భయం లేకుండా పోతోంది. నశించిన దానిని వెదికి రక్షించడానికే ఆయన వచ్చాడు. జీవము గల దేవుని చేతిలో పడడం నిజంగా ఎంతో భయంకరం. దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు. దేవుని సంపూర్ణ చిత్తమును బోధించాలి, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. కొందరు నోరు తెరిచారు అంటే ఉరుములు, మెరుపులు. మానవులు పాపము చేసి నశించిన స్థితిలో ఉన్నారని చెప్పాలి. క్రీస్తు లేని బ్రతుకు నరకప్రాయమని ప్రజలకు నచ్చజెప్పాలి. పౌలు అంటున్నాడు, మా గొప్పతనం చూపుకోవడానికి కాదు, మా యందు మీరు అతిశయించాలని కాదు, దేవుని సంకల్పాన్ని మీకు ఎలా తెలియచెప్పాలా అనేదే మా ధ్యేయం. దేవుని తీర్పును ప్రకటిస్తూ ఉంటే మా కండ్లు చెమ్మగిల్లుతున్నాయి చూడండి అంటున్నాడు పౌలు. ప్రజలు మూక ఉమ్మడిగా నరకంలో పడిపోతూ ఉంటే మేము ఎలా చూస్తూ ఊరుకోగలం? ఇదంతా మీకోసమే, దేవుని మహిమార్థమై చేస్తున్నాము. మీరు మమ్మల్ని గురించి ఏమైనా అనుకోండి, మేము దేవుని సంకల్పాన్ని దాచకుండా ప్రకటిస్తున్నాము. దేవుని ప్రేమ మమ్ములను బలవంతం చేస్తున్నది. దేవుని ప్రేమ మమ్ములను ఊరుకోనివ్వదు. దేవుని ప్రేమ మా ప్రేరణ. దేవుని ప్రేమను బట్టే వాక్యాన్ని ఇంతగా ప్రకటిస్తున్నాము. మానవత యావత్తూ మరణశిక్ష క్రింద ఉన్నది. ఆదాము ఏదెను తోటలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆదాము మానవజాతి అంతటికీ శిరస్సు, ప్రతినిధి. పాత సృష్టికి ఆదాము శిరస్సు. ఆదామునందు పాత సృష్టి ఏమైపోయింది? దేవుడన్నాడు, ఈ తోటలోని వృక్షఫలాలేవైనా నీవు నిరభ్యంతరంగా తినవచ్చు గాని మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం నీవు తినకూడదు. అది తిన్న రోజే నీవు నిశ్చయముగా చస్తావు. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఆదాము కావాలని దేవునికి అవిధేయుడయ్యాడు. ఈ విధంగా ఆదాము మరణశిక్షకు గురి అయ్యాడు. ఆదాము మానవత అంతటినీ పాపంలోకి నడిపించాడు. ఆదాము ఏది చేసినా మానవత అంతటికీ ప్రతినిధిగా చేసినట్లే. నీవు నేను మరణగ్రస్తమైన కుటుంబంలోకి పుట్టాము. నీవు పుట్టిన క్షణమే ఆదామునందు చచ్చినవాడివయ్యావు. మరణాంధకారపు లోయలో మనిషి పుట్టింది మొదలుకొని నడుస్తూనే ఉన్నాడు. ప్రతి మనిషి ఆదామునందు మరణ శాపగ్రస్తుడే. కొంచెం ఆలోచించండి. ఆదాము సృజించబడినప్పుడు పాపికాడు, అతడు స్వేచ్ఛాజీవి. తాను ఒక తీర్మానం చేసుకోవలసి వచ్చింది. దేవుడు ఒక్కటి మాత్రం చెయ్యవద్దు అన్నాడు. ఆదాము అదే చేశాడు. ఆదాము పతనం చెందాడు. ఎత్తైన కొండ నుండి ఘోరంగా పడిపోయాడు. కిందికి మరణాంధకారపు లోయలోకి పడిపోయాడు. ఆదాము కన్న సంతానమే మనమంతా. తాను పడిపోయిన తరువాత మనల్ని కన్నాడు గనుక అందరూ పడిపోయిన వారై పుట్టారు. యేసుక్రీస్తు పరలోకం నుంచి క్రిందికి మనమున్న చోటికి వచ్చాడు. ఆయన పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడు, పాపుల నుండి ప్రత్యేకంగా ఉన్న నిష్కళంకుడు. ఆయన పాపులను రక్షించడానికే వచ్చాడు. ఈ పాపాంధకారపు లోయలోకి వచ్చాడు.
ఈ లోయలో ఉన్న వారందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారే. ఆయన ఈ పాపులందరి కోసం చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. యేసు మృతుల కోసం మృతి చెందాడు. వారికి తన పునరుత్థాన జీవమిచ్చి వారిని తనతో కూడా లేపాడు. ఆదాము హవ్వలు పాపములో పడిపోకముందు ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిని అనుగ్రహించాడు. వారిని పరలోకానికి తీసుకుపోయాడు. యేసు ప్రభువునందు విశ్వసించిన మనమందరము ఇప్పుడు పరలోక ప్రదేశాలకు హెచ్చించబడ్డాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఇదే మాట అంటోంది. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. అందరి కొరకు ఒకడు మృతి పొందాడు గనుక అందరూ మృతి పొందినట్లే ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయనను నమ్మిన వారందరూ ఆయనతో తిరిగి లేచారు. మనల్ని ఆయన పరలోకానికే హెచ్చించాడు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం వల్ల జీవిస్తున్నాము. జీవించేవారు ఇక మీదట తమ కొరకు జీవించరు. తమ నిమిత్తము పునరుత్థానుడైన వాని కొరకే జీవిస్తారు. మనము ఈ విధంగా నూతన జీవములోకి ప్రవేశపెట్టబడ్డాము. మరణము నుండి, తీర్పు నుండి విడుదల మాత్రమే కాదు, నూతన జీవము కలిగి నడుచుకోవడానికి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు మన జీవితాలు ఆయనకే సమర్పించబడినవి, ప్రతిష్ఠించబడినవి. ఇక మీదట ఆయన మహిమ కోసమే జీవించగలం. ఇక మీదట మనకు ఆధ్యాత్మిక దృక్పథం అలవడుతుంది. శరీరరీతిగా మేము ఎవరినీ ఎరుగము. క్రీస్తును కూడా ఇక మీదట శరీరరీతిగా కాదు, ఆత్మరీతిగానే ఎరుగుదుము. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు. కడుదీనుడవై మరియ సుతుడవై, కడుదీనుడవై మరియ సుతుడవై, పశులశాలలో జన్మించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ?
న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు. న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు. లోకాధికారుల తీర్పుకు తలవంచి, లోకాధికారుల తీర్పుకు తలవంచి, దొంగల నడుమ మరణించినావా. నాకై ఇంత తగ్గించుకున్నావా. ఎందుకయ్యా ఇంతకు ముందు లోకానుసారముగా జీవించాము. లోకంలో అందరూ ఆత్మరీతిగా నశించిన వారే. క్రీస్తునందు లేనివారు ఎంత మేధావులైనా నశించిన వారే. పండితులైనా పామరులైనా క్రీస్తుకు బయట లోకమంతా నశించింది. అయితే క్రీస్తునందు ఇప్పుడు మన దృక్పథం మారింది. జాతి మత కుల వివక్షతలు మనకిప్పుడు లేవు. పాత స్వభావమును బట్టి అందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చినవారే. మన రక్షకుడైన క్రీస్తును కూడా యూదజాతి పరంగా కాదు, రక్షకునిగా సార్వత్రిక విమోచకునిగా మనమెరుగుదుము. యూదుడని అన్యుడని విభజన రేఖ ఇప్పుడు లేదు. అది క్రీస్తు రక్తంతో చెరిపివేయబడింది. దేవుని ఎదుట ఏ భేదము లేదు. మనుష్యులందరూ పాపులు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఈ జటిల సమస్యను పరిష్కారం చెయ్యాలంటే దానికి ఒకే ఒక మార్గం. అదే యేసుక్రీస్తు యొక్క సువార్త. శరీర దృక్పథంతో మనము ఏ మనిషిని ఇప్పుడు చూడము. మానవులంతా ఒకే అంతస్తులో ఉన్నారు. యేసు శరీరంతో ఉండగా పౌలు ఆయనను చూచి ఉండవచ్చు. ఒకవేళ యేసు సిలువ వేయబడుతూ ఉండగా దూరం నుండి చూచాడేమో. యెరూషలేములో యేసు సిలువ వేత దృశ్యం రహస్యమేమీ కాదు. అది అతి బహిరంగం. 2000 ఏండ్ల కిందట యేసు ఈ భూగోళం మీద నడిచాడు. బెత్లెహేములో పుట్టాడు. నజరేతు జనపదంలో పెరిగాడు. గలతీ ప్రదేశంలో సంచరించాడు. గలిలయలోని కానాలో తన సేవను ప్రారంభించాడు. యెరూషలేముకు వెళ్ళాడు. శిలువ మీద చనిపోయాడు. పట్టణానికి వెలుపల అరిమతయ్య యొక్క సమాధిలో పాతిపెట్టబడ్డాడు. 3వ రోజు మృత్యుంజయుడై లేచాడు. తన వారికి కనిపించాడు. ఆ తరువాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఇప్పుడాయనను గలిలయునిగా ఎరుగము, శరీరరీతిగా ఎరుగము. క్రిస్మస్ వచ్చిందంటే అనేకులు బెత్లెహేముకు యాత్ర చేస్తారు. యాత్రికులతో ఆ స్థలం కిక్కిరిసిపోతుంది. ఈ యాత్రికులు బెత్లెహేములో ఏమి చూడడానికి వెళ్తారు? అక్కడ యేసు శిశువు ఉన్నాడా? లేడు. ఈస్టరు పండగ వచ్చిందంటే యెరూషలేము నగరం యాత్రికులతో నిండిపోతుంది. అయితే పునరుత్థానుడైన యేసు అక్కడ ఉన్నాడా? లేడు. శరీరరీతిగా క్రీస్తును ఇప్పుడు మనమెరుగము. ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున పరలోక సింహాసనముపై ఉన్నాడు. ఆయన మహిమలో ఉన్నాడు. మహిమలో ఉన్న క్రీస్తుతో నీవు నేను సంయుక్తమవుతున్నాము. పశుల తొట్టిలో పొత్తిగుడ్డలలోని శిశువుతో కాదు. ఇక మీదట మనము క్రీస్తును శరీరరీతిగా ఎరుగము. అందుకే వాక్యం ఈ విషయాన్ని స్పష్టీకరిస్తూ అంటోంది, మనము ఆయనతో చనిపోయాము, తిరిగి లేచాము, ఆరోహణమయ్యాము, పరలోకంలో ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్నాము. యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. ఇది ఎంత శుభప్రదమైన పవిత్ర నిరీక్షణ. 17వ వచనం, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించాయి, కొత్తవి అయ్యాయి. ఈ వచనం మనకు గొప్ప ఆశీర్వచనం. మన వాళ్ళు సాక్ష్యమిస్తూ యేసును నమ్ముకోగానే నేను కొత్త మనిషినయ్యాను, నా పాత అలవాట్లు పొయ్యాయి అంటారు. అసలు పాతవి గతించాయి అని పౌలు అన్నప్పుడు అర్థమేమిటి? క్రీస్తును నమ్మినప్పుడు పాత సంబంధాలు పోయాయి. అంతకుముందు ఆదాముతో మనకున్న సంబంధం పోయింది. లోక వ్యవహారాలతో మన సంబంధాలు గతించాయి. ఇప్పుడు క్రీస్తుతో సంయుక్తమయ్యాము.
విశ్వాసులందరూ ఒకే శరీరమవుతున్నారు. ఆ శరీరంలోకి బాప్తిస్మం పొందాము. మనం ఆ శరీరంలోకి ప్రవేశపెట్టబడ్డాము. ఇప్పుడు మనము క్రీస్తుకు చెంది ఉన్నాము. పాతవి గతించాయి, వాటి స్థానంలో కొత్తవి వచ్చేశాయి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుతో మనకు కొత్త సంబంధం ఏర్పడింది. మహిమలోని క్రీస్తుతో మనకిప్పుడు కొత్త సంబంధం కలిగింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచే వాడే నిత్యజీవము గలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి నిత్యజీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియశ్రోత, నీవు యేసు మాట విని ఆయన యందు విశ్వాసముంచావా? అయితే నీకు నిత్యజీవమున్నది. నీవు తీర్పులోకి రావు. నీవు మరణము నుండి నిత్యజీవములోకి దాటావు. అందుకే నీవు నూతన సృష్టివి. నీకు తీర్పు లేదు, మరణము లేదు, నిత్య జీవాన్ని అనుభవిస్తున్నావు. ఇందులో ఒక్క విషయం గమనించాలి. అనుభవాలు మారతాయి. అనుభవాన్ని నీ దేవుడు అనుకోవద్దు. ఎప్పుడో నీకు కలిగిన అనుభవంతో ఆగిపోవద్దు. యేసు మాట అనుభవం కంటే స్థిరమైనది, నమ్మదగినది. నీవు నూతన సృష్టివి అని యేసు అన్నాడు గనుక నీవు నూతన సృష్టివే. దేవుడు మనకు చెప్పిన మాటే ఆధారం. ఆదామునందు పతనమైన పాత సృష్టివి కాదు నువ్వు. నూతన సృష్టి క్రీస్తునందు నిలిచి ఉన్నది. నీవు నమ్మితే క్రీస్తునందు నూతన సృష్టివే. ఇందులో అనుమానమేమీ లేదు. అనుమానానికి ఎట్టి ఆస్కారము లేదు. యేసుక్రీస్తు నిన్ను నన్ను విమోచించాడు, విడుదల చేశాడు. క్రీస్తుకు బయట ఎన్నో ప్రమాదాలు, శోధనలు. అంతా దేవునిదే. యేసుక్రీస్తు మనల్ని దేవునితో సమాధానపరిచాడు. అదే పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడు. దేవునితో సమాధానపడండి అని మనం ప్రజలను బ్రతిమలాడి అడుగుతున్నాము. లోకములో మానవులందరినీ దేవుడు ఎందుకే పిలుస్తున్నాడు? మీ పాపాలు, మీ భారాలు, మీ సమస్యలన్నిటితో ఉన్నపాటున రండి. కష్టాలు, కడగండ్లు ఎన్ని ఉన్నా వాటి అన్నిటితో రండి, నాతో సమాధానపడండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవునితో సమాధానం అనేది బైబిల్ అంతటిలోకి గొప్ప అంశం. సమాధానపడడం అంటే రక్షణ అనుకోకండి, రక్షణ తరువాత అనుభవమిది. పాపాలు క్షమించబడినప్పుడు, దేవుని నీతి మనలో నెరవేరినప్పుడు రక్షణ. దేవునితో సమాధానపడటంలో సంబంధాల మార్పు ఉంది. వెనకటి సంబంధాలు పూర్తిగా మారిపోతాయి. ఇది లోపలి నుండి వచ్చే మార్పు. సంబంధాలు తల్లక్రిందులైపోతాయి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. సమాధానం మనకు దేవునితో. క్రీస్తు ద్వారా లోకం దేవునితో సమాధానపడుతుంది. అందుకోసమే క్రీస్తు చనిపోయాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 22 వచనం వరకు ఇదే మాట చెప్పబడింది. శిలువ రక్తము చేత సంధి చేశాడు. క్రీస్తు ద్వారా సమస్తమును తనతో సమాధానపరచవలెనని తండ్రికి అభీష్టమైనది. ఆయన మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, అంతటా అందరూ యేసు నామమున మోకాళ్ళు వంచక తప్పదు. పరలోకం, భూమి మాత్రమే కాదు, భూమి కింద పాతాళంలో కూడా ప్రతి మోకాలు యేసు నామమున వంగి తీరాల్సిందే. అయితే పాతాళం సమాధానపడదు. దేవునితో అందరూ సమాధానపడాలి. అదే మన సందేశం. యేసు శిలువ మరణమే లోకాన్ని దేవునితో సమాధానపరచగలదు. దేవుడు మనతో కాదు, మనము దేవునితో సమాధానపడవలసి ఉంది. ఆదాము పాపం చేసినప్పుడు మరణం సంప్రాప్తమైంది. దేవుని తీర్పు మానవునిపై నిలిచి ఉంది. క్రీస్తు తాను మరణించి ఆ శాపాన్ని ఎత్తివేశాడు. మీలో పాపము లేనివాడెవడైనా ఈ నిందితురాలిపైన మొదటి రాయి వేయండి అని ప్రభువు అన్నప్పుడు ఆమె మీద వ్యభిచార నేరం మోపిన వారందరూ నిరుత్తరులైపోయారు. ఏ పాపము లేని యేసు ఆమె మీద రాయి వేయగలడు గాని ఆయన రాయి వేయలేదు. ఆమెను క్షమించాడు. ఆమె పాపాలకు గాను యేసు శిలువ మీద చనిపోబోతున్నాడు. లోకమును తనతో సమాధానపరుచుకునే సువార్త ఇది.
20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడండని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమలాడుకుంటున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేశాడు. శ్రోతలు వింటున్నారా? మనం క్రీస్తు రాయబారులం. రాయబారులు తమ స్వంత రాజ్యానికి పిలువబడినప్పుడు లోకం మీదికి తీర్పు వస్తుంది. నా నరకాన్ని ఆయన తీసుకొని తన పరలోకాన్ని నాకిచ్చాడు. ప్రియ శ్రోత, పాపమెరుగని యేసు మన కోసమై పాపమయ్యాడు. క్రీస్తునందు మన పాపమునకు శిక్ష విధించబడింది. నీవు రక్షించబడ్డావా? అయితే ఈ సమాధాన వార్తను అందరికీ అందించు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఇతరులను దేవునితో సమాధానపడుటకు ప్రోత్సహించే పనిలో ఆ వ్యక్తి ఏమయ్యున్నాడు? రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఇతరులను దేవునితో సమాధానపడుటకు ప్రోత్సహించే పనిలో ఆ వ్యక్తి ఏమయ్యున్నాడు? 1. క్రీస్తుకు రాయబారి. 2. క్రీస్తుకు నమ్మకమైన విశ్వాసి. 3. క్రీస్తుకు సాక్షి. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 21 వచనాల వరకు ధ్యానిస్తూ ఎన్నో శ్రేష్టమైన సత్యాలను తెలుసుకున్నాం. మనలో ప్రతి ఒక్కరూ రానున్న తీర్పు గురించి ఆలోచించడం చాలా అవసరం. ప్రభు పట్ల భయం అంటే ఇదే. దుష్టత్వంలో జీవించే వారికి ఆయన తీవ్రమైన శిక్షను విధిస్తాడు. అలాగే మన పట్ల క్రీస్తు ప్రేమను మనము గుర్తించినప్పుడు ఆ ప్రేమతోనే మనము స్పందిస్తాం. క్రీస్తు రాక మునుపు ప్రతి ఒక్కరూ నశించారు, ఆత్మీయంగా మరణించారు. ఆయన రాకతో, ఆయన శిలువ మరణంతో మనము రక్షణ పొందాం. ఆయన పునరుత్థానం వలన నిరీక్షణ మనము కలిగి ఉంటున్నాం. క్రీస్తు యొక్క బలియాగం లేకుంటే మనకు నిత్య నరకమే ప్రాప్తి. కనుక నరక పాత్రులు కాకుండా మనము అనేకులను తప్పించవలసి ఉంది. క్రైస్తవుని జీవితం పూర్తిగా క్రీస్తుకు అంకితం కావాలి. కానీ నేడు అనేకులు తమ కోసమే జీవిస్తున్నారు. రూపాంతరం చెందిన వ్యక్తి క్రొత్త లక్ష్యాలను అనుసరిస్తాడు, క్రొత్త అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఒక విశ్వాసి తన హృదయాన్ని క్రీస్తుపైనే ఉంచుతాడు. నూతన సృష్టిగా చేయబడిన వ్యక్తి ఇప్పుడు ఆయన కోసం మాత్రమే జీవిస్తాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. క్రీస్తు పాపరహితుడు, పాపము ఎరగనివాడు. ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. మనము ఆయనలో దేవుని నీతిగా మారడానికి క్రీస్తు యేసులో కనుగొనబడిన విమోచన ద్వారా దేవుని కృప ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన తన ప్రియమైన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడని మనము సంపూర్ణంగా విశ్వసిస్తే ఆ బలియాగం వ్యర్థం కాకుండాలాగున ప్రతి క్రైస్తవుడు ఆయన సువార్తను అందరికీ ప్రకటిస్తాడు. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు.